అల్లు అర్జున్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. చాలా బాగుంది, పండుగ వాతావరణంలా ఉంది ఇప్పుడు చూస్తుంటే. ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి నిజంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు సన్ ఆఫ్ సత్యమూర్తి కాదు, సన్ ఆఫ్ అరవింద్ అని పెట్టడం ఈ సినిమా కరెక్ట్. ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే 100 days పిక్చర్కి ఫంక్షన్ ఎలా చేస్తామో అలా కనిపిస్తోంది నాకు. నేను ఇక్కడికి వచ్చింది అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీద, ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధంతో ఇక్కడికి వచ్చా. ఈనాడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ ఎవరు ఊహించనంత స్థాయిలో ఇవాళ హీరోగా స్థిరపడ్డాడు అంటే నిజంగా అతని కృషిని అభినందించడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అర్జున్ మరొక స్టైల్తో వచ్చాడు. ఈ సినిమా గురించి అత్తారింటికి దారేది, త్రివిక్రమ్ శ్రీనివాసులో ఒక పెద్ద హిట్ ఘన విజయాన్ని సాధించాక, రేసు గుర్రంతో బన్నీ సక్సెస్ని సాధించాక, ఆ డైరెక్టరు ఈ హీరో కలిపి సన్ ఆఫ్ సత్యమూర్తి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.